క్రైస్తవ లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎజికేలు గ్రంథం 34:16 తప్పిపోయిన దానిని నేను వెతికెదను, తోలి వేసిన దానిని మరల తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరిచేదును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తప్పిపోయిన దానిని నేను వెతికెదను, తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరిచేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40:11 గొర్రెల కాపురుల ఆయన తన మందను మేపును, తన బాహువులతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకుని మొయ్యును, పాలిచ్చిన వాటిని ఆయన మెల్లగా నడిపించును. మత్తయి సువార్త 15:24 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలు ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకును నేను పంపబడలేదనెను. మార్కు సువార్త 2:17 యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవ నచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో ఆయన చెప్పాను. లూకా సువార్త 5:32 మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవ నచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను. కీర్తనల గ్రంథం 72:4 ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును, పేదల పిల్లలను రక్షించి బాధపెట్టి వారిని అలగొట్టును. కీర్తన గ్రంథం 72:13 నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణమును అతడు రక్షించును. కీర్తన గ్రంథం 119:76 తప్పిపోయిన గొర్రెలను నేను త్రోవ విడిచి తిరిగి నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడని కనుగొను. యెషయా గ్రంథం 42:3 నలిగిన రేలను అతడు విరవడు, మకమకలాడుచున్న ధనపనారు ఒత్తిన ఆర్పుడు, అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచును. రోమిలికి రాసిన పత్రిక 14:1 విశ్వాసమే బలహీనుడైన వాడిని చేర్చుకోండి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:14 సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నీయడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త మీ మహిమతో మమ్మల్ని అడుక్కోని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.